నీ అన్నయ్య అభిమానంతో పంపిన చీర విసిరికొట్టడం గొప్పతనం అనుకుంటున్నావా? నా అన్నయ్య పంపిన దాన్ని విసిరికొట్టే మూర్ఖురాన్ని కాదు. మరి అలా చేయడం మూర్ఖత్వం కదా? ఏ ఇంకా దాచాలనుకుంటున్నారు? నిప్పుడు దాచినంత మాత్రాన మండకుండా ఉండదు. ఏమిటి నేను దాచింది? ఆ చీర నిజంగా మా అన్నయ్య పంపాడా? అవును. చనిపోయిన అన్నయ్య మా కోసం బ్రతికొచ్చి ఇవన్నీ పంపాడా? అది నీకెవరు చెప్పారు? ఇదిగో మీ డైరీ. మా అన్నయ్య అన్యాయంగా హత్య చేయబడ్డాడని, మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో చచ్చిపోయాడని మీరు స్వయంగా రాసుకున్న నిజాలు. ఇప్పుడు చెప్పండి, మా అమ్మని, మా రోగిష్టు నాన్నని, ఆ పసిబిడ్డల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఎందుకు ఇంత ఘోరమైన అబద్ధం చెప్పారు? నేను అబద్ధం చెప్పలేదు. నిజం దాచడం అబద్ధం కాదా? కొన్ని నిజాలు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పలేదు, చెప్పకూడదు. అందుకని అబద్ధం చెప్పి వాళ్ళకి లేనిపోని ఆశలు కలిగిస్తారా? లేదు. ఈ ఇంట్లో అందరూ మీ అన్నయ్య మీద ఉంచుకున్న ఆశలు, అతని చుట్టూ అల్లుకున్న ఊహలు ఒక్కసారిగా కూలిపోతే తట్టుకోలేక ఏమైపోతారో అని భయపడ్డా. అంతకు మించి ఆ తల్లి చూపే ఆప్యాయత, పిల్లల అభిమానం, ఈ ఇంట్లో నాకు దొరికిన ఆదరణ నా నోరు నొక్కేశాయి. నన్ను మీతో చెప్పకుండా చేశాయి. లాయర్ కదూ, అబద్ధాన్ని సమర్థించటం మీ వృత్తి, నిజాన్ని తలెత్తకుండా పాతేయడం మీ ప్రతిభ. నువ్వు చెప్పేదానిలో ధనాపేక్ష ఉంది లక్ష్మి, కానీ ఇక్కడే ఉంది. నేను ఎందుకు నాటకం ఆడాలి? నాకేం అవసరం? నీ ప్రశ్నకు నీకు నువ్వైనా సమాధానం చెప్పుకోగలవా? కనీసం ఊహించగలవా? అక్కర్లేదు. ఇంకా ఏ ఊహలో నాటకాలు నాకు అక్కర్లేదు. మీరు పొద్దున్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ భయంకరమైన నిజాన్ని నా గుండెల్లో దాచుకోలేను. మీరుండగా నేను చెప్పినా, ఈ స్థితిలో మీరే చెప్పినా, మీరు నాటకం ఆడి సంపాదించిన గౌరవం, మర్యాదలు ఒకేసారి నాశనం అయిపోతాయి. వాళ్ళు ఏమైపోతారని కాదు, వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారో ఊహించలేను. ఆ స్థితి రానివ్వకండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మరి మీ కుటుంబ బాధ్యత? మా బాధ్యతల్ని మోయమని మిమ్మల్ని ముష్టెత్తావా? నా ప్రాణం నిలబెట్టిన వాడి కుటుంబం నిలబెట్టడం నా ధర్మం. చూడండి, మీకు ఆఖరిసారిగా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. సూర్యుడు ఉదయించేటప్పటికి మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఉన్నారా? ఏం జరుగుతుందో నాకే తెలీదు. ప్లీజ్ గెట్ లాస్ట్. గాంధీ మన అప్పుడు ఒక ఆవు మానయాత్ర పడుతుంటే చూడలేక దాన్ని తనే స్వయంగా చంపెట్టాడు. మా అక్కయ్య పడుతున్న యాదం చూస్తుంటే నాకు ఆవు గుర్తుకొస్తుంది. అయ్యి బాబా అవును కానీ పొడి చేస్తారేంటంటే, భారత యుద్ధంలో ద్రోణుడంతటి వాడిని చంపడం ఎలాగో ధర్మరాజుకు తెలియక అశ్వత్థామ అనే ఒక ఏనుగు చచ్చిపోతే అశ్వత్థామాత అని గట్టిగా అరిచేట, కుంజరా అని మెల్లిగా అన్నట్ట. అశ్వత్థామ అనే తన కొడుకు చచ్చిపోయాడు. నేను ముసాడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరు చచ్చిపోయారు ఎవరు చెప్పాలంటే, ఈ పేపర్లో చచ్చిపోయాడు, మా కథకి సరిగ్గా కుదిరాడు, ఎవరికో చెప్తాను నువ్వు వచ్చి చూద్దు చెప్తా. ఊరుకోండి బాబు, ఊరుకోండి. ఏమీ జరగకూడదని, అంతా సవ్యంగా ఉండాలని మన పుట్టించిన దేవుళ్ళు అందరికీ ఇంతకాలం మొక్కున్నాను. కానీ తాడు జరిగిపోయింది. అవునమ్మా, ఆ విషయం తెలిసింది కానీ చరిగారు ఇలా ఏడుతూనే ఉన్నారు. ఏం కాలేదు 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 కాలేదు. అక్కయ్య, ఈ పేపర్లో వార్త పడింది. గుండె రాయి చేసుకున్నాను. గుండె రాయి చేసుకున్నాను, అంతకంటే బాగలేదు. బిట్రగుంటకి 2 కిలోమీటర్ల దూరంలో రైలు పట్టాల మీద గుర్తు తెలియని కుర్రాడి శవం కనిపించింది. దొరికిన ఆహారాన్ని బట్టి పరిశీలిస్తే అతను ఊరు హైదరాబాద్ అని తేలింది. అతని పేరు 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 శ్రీధరం తేలింది. అంత మాట అనకండి బాబు. మీ రుణం త్వరలోనే తీర్చాలని నాకు ఉంది. మీరేమీ అనుకోకపోతే మా దగ్గర తీసుకున్న పొలం సాగు చేసుకునే అవకాశం మాకివ్వండి.
చెమటోడ్చి మీ బాకీ తీరుస్తాను. నువ్వు ఈ మాటలు 90 సార్లు అడిగావు ఇప్పటికే. కూర్చుంటే లేవలేవు నువ్వు. నాగలి పట్టి పొలం ఎట్ట దున్నుతావు, నా బాకీ ఎట్ట తీరుతావు? ఆ? అసలు వడ్డీ కలిపి పొలం రేటు ఎప్పుడో దాటిపోయింది. నా పేరు రాసే, గొడవ వదిలిపోద్ది. నా పేరు రాసే అంతే. బాబు, నా పిల్లలకు ఆధారం అది ఒక్కటే. నీకు అదే ఆధారం, నాకు అదే ఆధారం. అందుకని పని కట్టుకుని నేనే ఒక ఆలోచన చేశాను. హ, మీ పెద్దమ్మాయి చాలా మంచిదేను, మంచి రాసిగలది. అసలు నీ రుణం తీరే రూట్ చూపించడానికి అది నీ కడుపును పుట్టిందేమో. హ, నా చాలా విశాల హృదయం కాబట్టి సగం వడ్డీ కింద జమ కట్టుకుంటాను, నువ్వు అడిగిన గడువు ఇస్తాను. దాన్ని మాత్రం అప్పుడప్పుడు వచ్చిపోతుండమను. ఊరికే అరవమాకవయ్యా, ఇది నా అవసరం కాదు, నీ అవసరం. ఇదిగా నీకు ఇదే నా ఫైనల్ వార్నింగ్. నేను చెప్పినట్టు జరగకపోయిందో నీ మొత్తం ఆస్తిని జప్తు చేసి నీ పరువు నడి రోడ్డు మీద ఏలం పాట పాడతాను. అందుకని మర్యాదగా వచ్చిన బండిలోనే వెళ్ళిపో. ఆ బండి నీ ఇంటి దగ్గరే పెట్టుకో. చీకటి పడ్డాక నీ కూతుర్ని పంపు. ఎంత మాట అన్నావు నా బిడ్డని గురించి, ఎంత మాట విన్నాను. ఇక్కడ పడిపోయాడేంటి వీడు? గాని ఇక్కడ సచ్చాడంటే మన పీకల మీదకి వస్తుంది వ్యాపారం. నిజం. నువ్వు పని చెయ్యి. నేను తీసుకెళ్లి ఆడింటి దగ్గరే పడాయి, గొడవ వదిలిపోతుంది. అట్టగే. ఏమిటో బాబు, నువ్వు ఉన్న పళంగా వెళ్ళడం మాకేం బాగాలేదు. మా అన్నయ్యని అడిగానని చెప్పండి. ఏమండి, మీతో నన్ను తీసుకెళ్తాన్నారుగా, నేను రెడీ. ఇప్పుడు ఆయన అన్నయ్య దగ్గరికి వెళ్ళటం లేదురా, వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్తారు. ఉం? మీరు బయలుదేరండి. వస్తానమ్మా. ఏంటి ఆగారు? మీ నాన్నగారితో ఒకసారి చెప్పెడదామని. మా నాన్న ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు. మీరు ఆలోచన చేస్తే బస్ దొరకదు. వెళ్ళండి. ఉం. నాన్న, ఆయన బయలుదేరు. నాన్న, నాన్న, ఏమైంది నాన్న? అమ్మా, అమ్మా, నా అప్పు తీరటానికి ఆ. ఈ రాత్రికి నిన్ను కొరివి పెట్టడానికి కొడుకు లేడని బాధపడక అన్నపూర్ణ, వాడు పెట్టవలసిన కొరివి ఎప్పుడో పెట్టి వెళ్ళాడు. ఇక ఈ కట్టెని కాటికి చెరవేయడానికి కదా, అందుకు నీకు నేనైనా ఉన్నాను. రేపు నాకెవరున్నారు అన్నపూర్ణ? నాకెవరున్నారు? బాబు, ఇప్పుడైనా వస్తాడా మీ స్నేహితుడు? కన్న తండ్రికి తన కొరివి పెట్టడానికి బాబు ఒక్క టెలిగ్రామ్ ఈయన వచ్చి రుణమైనా తీర్చుకుంటాడు. ఏమండి, ఒకసారి లోపలికి రండి. కొడుకు వస్తాడని, కొరివి పెడతాడని ఆ తల్లి ఎదురు చూస్తోంది. ఇంకా ఎంతసేపు ఆ సవాన్ అలా పెట్టుకుని ఏడుస్తుంది. ఈ దుఃఖంతోనే కొడుకు చచ్చిపోయాడని తెలిస్తే ఒకేసారిగా ఏడుస్తుంది. ఆ తల్లిని మళ్ళీ మళ్ళీ ఎందుకు ఏడిపిస్తారు చెప్పండి? మీరు మనిషేనా? మీకు హృదయం ఉందా? ఎంత గుండెలు పగిలేలా అందరూ కుమిరిపోతుంటే ఇంకా నిజం దాస్తున్నారంటే మీరెంత కక్కోటుకలో, ఎంత రాక్షసులో! నీకు తెలుసుగా నిజం, ఎందుకు చెప్పకూడదు? చెప్పు. ఏం చెయ్యాను? ఈ దారుణాన్ని ఎలా చెప్పాలో తోచక నేనెంత నలిగిపోతున్నానో నీకేం తెలుసు? సరే, ఇదే నా కర్తవ్యాన్ని నాకు చూపింది. నా రుణం ఎలా తీర్చుకోవాలో చెప్పింది. కన్న కొడుకును కాకపోయినా, కన్నవాళ్ళకు కాకపోయినా కర్మ చేసే అవకాశం కలిగి. సరే, ఇప్పుడు చెప్పు.
ప్రయోజనం లేదు. అంటే వాడు వాడు ఎప్పుడు కూడా తిరిగి రాంటావా? ఇప్పటికే కాదమ్మా, ఇంకెప్పటికీ రాలేడు. అమ్మా, 2 నెలల క్రితమే మీ అబ్బాయి మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడమ్మా. అమ్మా, ఊరుకోండి అమ్మా, ఊరుకోండి అమ్మా, అమ్మా, అమ్మా. లింగం గారు, బాకీలు చెల్లి వేయడానికి డబ్బుకు బదులు మనుషుల్ని అడుగుతున్నారట. కొంచెం తిరకాసుగా ఉంది మాట, అర్థమయ్యేట్టు చెప్పు అనుకో, దాని ప్రకారం తీసుకుంటాను యాక్షన్. మా నాన్నగారు అప్పు తీర్చడానికి నేనొస్తే చాలన్నారటగా. చెప్పిపోయాడన్న మాట ముసలాడు. ఏంటి బాకీ తీర్చేయడానికి వచ్చావా? చెప్పుతో కొట్టడానికి వచ్చాను. అప్పున్నాం కదా అని అందరినీ బానిసలుగా చూస్తే ఊరుకుంటారనుకుంటున్నావా? మేము మానాభిమానాలు ఉన్నవాళ్ళం. నువ్వు సిగ్గు నీతిని అమ్ముకుని బ్రతికే మనిషివి. మాకున్నప్పుడు బాకీ తీరుస్తాం, అంతవరకు మళ్ళీ మా ఇంటి ముందు కనపడ్డానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను. అలా మీ నాన్న తెచ్చాడు, మీ అన్నయ్య కూడా పోయాడు నిన్నాను. మరి నా అప్పు ఎట్ట తీరుతావు? ఎప్పుడో తీరుతానంటే నాకు కుదరదు. ఈ మధ్య తుమ్ము తెరువులు మారిపోతుంది, దగ్గు తెరువులు మారిపోతుంది. ఎమర్జెంట్ గా తీర్చేసే మార్గం నీ చేతిలోనే ఉంది. ఇదిగో మంచి వచ్చాడు, ఒప్పునో ఒప్పుకోకో, ముహూర్తం కాదు, నువ్వు నా ఇంటికి వచ్చావు, ఎలాగో వచ్చేసావు కాబట్టి నేను ఇక్కడే ఇప్పుడే ముక్కలుగా నరికేయగలను, కానీ ఏం చెయ్యాలో, నీ బాకీ ఎలా తీర్చాలో నాకు బాగా తెలుసు. మాటలు కాదు, దాని తరఫున నువ్వు కొట్టావు కాబట్టి దాని బాకీ కూడా నువ్వే చెల్లేయాలి. చెల్లించి చూపిస్తాను. ఎవరి భూమి వాళ్ళు తీసుకుని పండించి మరీ నీ బాకీ నీ మొహాలు కొడతాను. అయినా తనఖా పెట్టిన భూములు బాకీ చెల్లించకుండా సాగు చేసుకోవడానికి నేను ఒప్పుకోను. వీళ్ళేదని నాకు నువ్వెవరు? సాగు చేస్తే ఎంత? ఎవరంటే వస్తారో నేను చూస్తాను. అయ్యా, మీ పొలాన్ని కాదు మా పొలాన్ని కూడా అప్పులు కట్టలేదని ఎట్టగే బీడు చేసినాడండి. రోజు రోజుకి వడ్డీలు పెంచేస్తున్నాడండి. పనులు లేక తిండి లేక మేము పస్తులు ఉంటున్నామండి బాబు. మీరందరూ పిచ్చోళ్ళు, అందుకనే ఇట్లా ఉన్నారు. మీరందరూ ఏకమైతే మిమ్మల్ని ఎదిరించేవాడు ఒక్కడ కూడా ఉండడు. మీకెందుకు నేను చెప్తా వినండి. అరకలు కట్టెలు సాగు చేద్దాం. నిజమేరా? నడండి రా, ఊళ్ళోకి వెళ్ళి అరకలు తీసుకొద్దాం. ఏయ్! ఆగండి, ఆగండి. నా పొలంలో దిగడానికి ఎన్ని గుండెలు మీకు? మా పొలంలో దిగడానికి ఒక్క గుండె చాలు. పిచ్చి పిచ్చి ఆశాలు వేశారంటే ప్రాణాలు తక్కువ. జాగ్రత్త. ఆహా, కుమార్, అదే మాట నువ్వును. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తక్కువ. జాగ్రత్త. మన కుర్రనాయలా రేయ్, నా సంగతి మీకు ఇంకా తెలవదు. ఈ సంగతి తెలుసుకోవడానికి మాకు ఇక్కడ తీరిక లేదు. వెళ్ళు వెళ్ళు, వెళ్ళండాయా. నా వెనకాలింత మద్దతున్నా నీకు ఏడాకోళంగానే ఉందన్నమాట. రేయ్, ఏసేంట్రా? రోజుకి 2 గొర్రెలు తినాలి, ఇంటికి బిర్యానీ తినాలి, ఫైటింగ్ చేయటం మాత్రం రాదు. వెళ్ళదేంటి? మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డమేయాలి కదండి. అక్కడికి నేను అడ్డం బాగుదండి. అయితే ఓ పని చేయి, నేను ఎడుతుంటాను, నేను మీ వెనకాల పరిగెట్టుకొస్తా. పోనీ. పోనీ, పోనీ. పోనీరా.
కుటుంబ కంటే ఆ దెబ్బలే బాగున్నట్టున్నారా నా కొడక మెల్లిగా మెల్లిగా నల్లగా దుఃఖంలా ఉన్నారు వెధవులు. డిషు డిషు అని 4 ఇచ్చేసరికి పారిపోయారు. నిజమా బాబు? ఆ దుర్మార్గులతో మనకెందుకు? నీకేమైనా దెబ్బలు తగిలాయా? అదేం లేదమ్మా. ఏమిటి బాబు, ఏమైంది? అయ్యో బొబ్బులు, మా కోసం ఎంత కష్టపడుతున్నావయ్యా. నా కోసం మీ అబ్బాయి ప్రాణాలే అర్పించాడు. నేనేం చేశా రుణం తీర్చుకోగలను? కానీ నువ్వు వాణ్ణి మర్పిస్తున్నావు. నువ్వే లేకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళం. దేవుళ్ళ వచ్చి మమ్మల్ని ఆదుకున్నావు. అరే కుమార్, మనం తినే తిండి మనమే పండించి తినడంలో ఎంత ఆనందం ఉందో ఇప్పుడు తెలుస్తుందిరా. ఎప్పుడు పండుతుందో ఏమిటో, నాకు ఆకలేస్తుందండి. ఓ రెండ్రా, మీ అక్క అన్నం పట్టుకొస్తుంది. అబ్బా, మా చిన్నకి ఎప్పుడు ఆలస్యమే. ఆలస్యం ఏమీ లేదండి, నేను వచ్చి చాలా సేపు అయింది. ఏమిటి సరళా, అన్నం పట్టాలవే? ఆవిడ గారు నువ్వేం తీసుకెళ్ళక్కర్లేదు, చీపో అంది. ఏ రోజు నువ్వే తీసుకొస్తున్నావుగా? ఏం చేయమంటారు? ఆవిడ గారికి రోజుకో ఆకారం, నిమిషానికో మాట, క్షణానికో కోపం. ఏమండి, ఆకలేస్తుందండి. ఒరేయ్, మీ అక్క నమ్ముకోవడం కంటే ఈ పొలాన్ని నమ్ముకుంటే మంచిది. పడిన తర్వాతనైనా తిండి పెడుతుంది. సర్లే, పొలంలో దిగి పని చేస్తుంటే ఆకలే తెలియదు. పద. ఏమండి, అటు చూడండి. ఇటండి. చేతులు కడుకుని వచ్చి భోంచేయండి. మిమ్మల్నే వెళ్ళండి. ఏమండి, నేను మీకోసమే భోజనం తెచ్చాను. రండి భోంచేతురు కానీ. ఏమిటి వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటున్నారు? అది నాకు తెలియటం లేదు సరళక్క. ఇక మన పొలంలో పంటలతో పాటు పాటలు కూడా పండుతాయి.